సో హై గైస్, దిస్ ఇస్ ఎస్కే. సో రోజు నైట్ ఆకలి అవుతుంది. సో ఏదైనా తిందాము, స్నాక్స్ తెచ్చుకుందాము, బీ పంచువల్ ఉందామని చెప్పి స్నాక్స్ తెచ్చుకుందామని వెళ్ళాను. సో ఏమేమి తెచ్చుకున్నానో చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఫర్ హెల్త్ వాటర్ మిలన్ తెచ్చుకున్నాను. ఇట్స్ అరౌండ్ 2 kgs. సో ఇదొకటి. సో గుడ్ ఫర్ హెల్త్ అయిపోయింది కదా, సో బ్యాడ్ ఫర్ హెల్త్ కోసం స్టార్ట్ చేద్దాం. ఇది బ్రిటానియా కేక్. ఒక కేక్ తెచ్చుకుంటే మళ్ళీ పార్లే కూడా ఫీల్ అవుతాడని చెప్పి పార్లే హ్యాపీ ఫ్రూట్ కేక్ కూడా తెచ్చుకున్నా. మరి అయిపోయాక మరి బేసిక్లో బిస్కెట్స్ ఉండాలి కదా స్నాక్స్ అన్నప్పుడు. సో హైడ్ అండ్ సీక్ తెచ్చుకున్నా. సో మరి హైడ్ అండ్ సీక్ తెచ్చుకుంటే బార్బన్ ఫీల్ అవుతాడు కదా, సో బార్బన్ కూడా తెచ్చుకున్నా. ఇది అయిన తర్వాత చిప్స్ ఏమైనా తీసుకోవాలి కదా, మరి బిస్కెట్స్ ఉన్నాయి, కేక్స్ ఉన్నాయి, మరి ఒక చిప్స్ తెచ్చుకుందామని చెప్పి బింగో మ్యాడంగిల్స్ కొనుక్కున్నా. సరే బింగో మ్యాడంగిల్స్ తీసుకున్న తర్వాత మరి ఇంకేదైనా పాపం లేస్ కూడా ఫీల్ అవుతాడు కదా, సో లేస్ గడ్ని కూడా తీసుకున్నా. ఇది అయిన తర్వాత నాకు నిన్నే చాలా క్రేవింగ్స్ వచ్చినాయి. అంటే మిక్చర్ కొనాలి, తినాలి అని బయట తీసుకుందాం అనుకున్నా. ఒక 10-20 రూపీస్ చిన్న ప్యాకెట్. లేదు అని చెప్పి అప్పుడు ఫుల్గా వర్షం పడింది. సో వర్షంలో బయటికి వెళ్ళలేక అదే షాప్లో ఒక కేపీఎన్ అని మన ఇక్కడ పద్మరాణాలు కేపీఎన్ అని ఒక షాప్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి మిక్చర్ ప్యాకెట్ తీసుకున్నా. అయితేనే ఇదంతా ఓకే, స్వీట్ హాట్ అని ఓకే, మరి చాక్లెట్స్ కూడా ఉన్నారు కదా. సో ఇది ఏమంటారు, మ్యాంగో బైట్స్ తీసుకున్నా. దీంతో పాటు మిల్క్ షేక్ తీసుకుంటే బాగుంటుంది అనుకున్నా, కానీ మిల్క్ షేక్ ఆ మూమెంట్లో తాగేసి పడేయాలి కదా, అలా కాకుండా ఫర్మెంట్ అదే జనం ప్యాకెడ్ అయితే బాగుంటుంది అని చెప్పి తీసుకున్నా. కెవిన్స్ వాళ్ళది చాక్లెట్ మిల్క్ షేక్. ఒకటి తీసుకుంటే సింగిల్గా అయిపోద్దని చెప్పి దీన్ని రిలేషన్ చేద్దామని చెప్పి 2 తీసుకున్నా. నైస్. ఆ తర్వాత బ్లాక్ కాఫీ తాగడం నేర్చుకోవడం అంటే దాన్ని అలవాటు చేసుకుందామని ట్రై చేస్తున్నా. సో బ్లాక్ కాఫీ కోసం కూడా బ్రూ కూడా తెచ్చుకున్నా. ఇది ఒకటైతే బాగోదని చెప్పి 2 తెచ్చుకున్నా. ఆ తర్వాత బట్టలు వాష్ చేయడం కోసం రిన్ సోప్ తెచ్చుకున్నా. ఇవి 2 తెచ్చుకున్నా. యాక్చువల్లీ ఇంకోటి అక్కడ ఉంది, అది ఇంకేం తెద్దాంలే అని చెప్పి ఇది ఒకటి చూపిస్తున్నా. సో టోటల్గా నేను ఏమేమి తెచ్చుకున్నాను అంటే, ఐటమ్ నెంబర్ 1 రిన్ సోప్, ఐటమ్ నెంబర్ 2 లేస్, ఐటమ్ నెంబర్ 3 బార్బాన్, ఐటమ్ నెంబర్ 4 హైడ్ అండ్ సీక్, ఐటమ్ నెంబర్ 5 హ్యాపీ 5 అయిపోయింది కదా. 6 ఇది బ్రిటానియా కేకు, 7 కెవిన్స్, 8 బ్రూ పౌడర్, ఇది మ్యాడంగిల్స్, ఇది మ్యాంగో బైట్స్ మిక్చర్ ప్యాకెట్. అండ్ అన్నిట్లో నాకు మోస్ట్ నచ్చింది వాటర్ మిలన్. యాక్చువల్లీ వెరీ 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 ఫ్రూటో జెనిక్ అంటారు ఏదో. నాకు ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. నేను ఆరెంజ్ సీజన్స్లో రోజు ఈజీగా 2 kgs తినేవాడిని. ఏదైనా సరే అతి తినడం ఈజ్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. సో నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఈ వాటర్ మిలన్ కూడా అసలు నేను డైలీ 3-4 kgs తినేవాడిని. దానివల్ల హైపర్నాట్రిమియా అయ్యేది, హెడేక్ వచ్చేది. ఏదైనా వాటర్ చాలా ఎక్కువ తాగితే హెడేక్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకబ్బా నాకు వాటర్ మిలన్ తింటే హెడేక్ వస్తుంది, అన్ఈజీగా ఉంది అని చాలాసార్లు అనుకునేవాడిని. అప్పుడు మనకు అంత సబ్జెక్ట్ పైన గ్రిప్ లేకుండే. తర్వాత మనం ఈ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ గురించి చదువుతున్నప్పుడు తెలిసి వచ్చింది, ఓకే మనకి ఎందుకు వాటర్ మిలన్ ఎక్కువ తింటే హెడేక్ వస్తుంది అని. సో దిస్ ఈస్ దట్. ఇంత స్నాక్స్ అవసరం లేదు. నేనైతే లిటరల్లీ నాకు ఒక టిపికల్ ఒక అర్జ్ వస్తుంది, ఒక అంటే ఇంపల్సివ్ డెసిషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. ఈ టైంలో ఇది కొనాలి అనుకుంటే ఇంకా ఏదైతే అయిపోయిందని చెప్పి కొనేసుకొని తెచ్చేస్తా. చాలా రోజులు అలా ఉండిపోతాయి. సో ఈసారి మాత్రం అలా అవ్వకుండా తిందాం అనుకుంటున్నాను, అంతే గైస్. సో నాలాగా కూడా ఎవరికైనా ఇంపల్సివ్ డెసిషన్స్, నాలాగా చిన్న సైకోటిక్ మెంటాలిటీ ఉంటే ప్లీజ్ గో టు సైకియాట్రిక్ కన్సల్టేషన్.
ఇట్స్ ఏ స్మాల్ ప్రమోషన్స్ అనుకో. ఏదైనా సరే హెల్త్ ప్రమోషన్ ఇస్ వెరీ గుడ్ అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. చెప్పడం ఏముంది, వెళ్ళి చూసిరా. ఏముంది, గవర్నమెంట్ హాస్పిటల్స్లో ప్రతి హాస్పిటల్ సైకియాట్రీ వార్డు ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది. ఫ్రీ కన్సల్టేషన్. బయట ఊరికే 1000 రూపాయలు, 2000 రూపాయలు, 2000, 3000 పెట్టి కన్సల్ట్ అవ్వడం కన్నా సైకియాట్రిక్ వాడైతే మన గవర్నమెంట్ హాస్పిటల్ అయితే చాలా బెస్ట్. నీ ఇష్టం. సో హాయ్, అంతే. బై బై, టేక్ కేర్. ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఇదే నా ప్రాబ్లం. బై బై.